అర్జునుడు ధర్మరాజును చంపబోయాడని మీకు తెలుసా? అసలు ధర్మరాజును చంపాల్సిన అవసరం అర్జునుడికి ఏముంది? అర్జునుడు ఒకరోజు కర్ణుడితో భీకరమైన యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. అయితే సాయంత్రానికి ఆ బీభత్సమైన పోరు ఒక ముగింపుకొచ్చింది. అర్జునుడు కృష్ణుడు సాయంత్రం సమయానికి వాళ్ళ గుడారాలకు చేరుకున్నారు. ఇలా గుడారానికి చేరుకున్న అర్జునుడి దగ్గరికి ధర్మరాజు వచ్చి, అర్జున, కర్ణుడిని ఓడించావా అని అడుగుతాడు. దానికి సమాధానంగా అర్జునుడు లేదన్నయ్యా అని సమాధానం ఇస్తాడు. అప్పుడు ధర్మరాజు కోపం వచ్చి, నీ పనికి మాలిన యుద్ధాన్ని కట్టిపెట్టు, నీ గాంధీవాన్ని పక్కన పడేసి నువ్వు గుడారంలోనే కూర్చో నువ్వు అని కోపంగా మాట్లాడతాడు. దీంతో కోపంతో అర్జునుడు ధర్మరాజుని చంపడానికి తన గాంధీవాన్ని తీసి ఎక్కుపెడతాడు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు ఆపి అర్జునుడిని సమాధానపరుస్తూ ఉన్నప్పుడు, అర్జునుడు, నా గాంధీవాన్ని ఎవరైతే పక్కన పడేసి యుద్ధాన్ని ఆపేయమంటారో వారిని నేను చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేశాను, నా ప్రతిజ్ఞ వమ్ము కాకూడదు అని కృష్ణుడికి చెప్తాడు. అప్పుడు కృష్ణుడు, పెద్దవారిని దూషించడం వారిని చంపడంతో సమానమని, నువ్వు ధర్మరాజును దూషించావు కాబట్టి నీ మాట వమ్ము అయినట్టు కాదు అని సెలవిస్తాడు.